ఎస్ఎస్సి సీజీ 2025 14th ఆఫ్ అక్టోబర్న మనకేంటంటే కంప్లీట్ అనేది అవ్వడం జరిగింది. 14th ఆఫ్ అక్టోబర్ వచ్చేసరికి ఎవరికైతే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారో వాళ్ళకేంటంటే ఆ రోజు ఎగ్జామినేషన్ అనేది చేపించడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 1 or 2 డేస్లో ఆన్సర్ కీ అనేది వస్తుంది అని చెప్పేసి ఎస్ఎస్సి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆన్సర్ కీ అనేది మనకు ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో 16th ఆఫ్ అక్టోబర్న అంటే 16th ఆఫ్ అక్టోబర్ నైట్న మనకేంటంటే ఈ ఆన్సర్ కీ అనేది రావడం జరిగింది. సో ఈ ఆన్సర్ కీని మీరు ఏ విధంగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీరు మీ యొక్క స్కోర్ అనేది విత్ జస్ట్ ఒక క్లిక్తో మీ స్కోర్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే మ్యాథ్స్లో ఎంత స్కోర్ చేశారు, రీజనింగ్లో ఎంత స్కోర్ చేశారు, జిఎస్లో ఎంత స్కోర్ చేశారు, ఇంగ్లీష్లో ఎంత స్కోర్ చేశారు, ఇదంతా మనం ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాస్ ఖాన్. సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి చూస్తే ఇక్కడ మనకు ఒక కొత్త నోటీస్ అనేది కనిపిస్తుంది. October 16th 2025న ఆన్సర్ కీస్ అనేవి వచ్చాయని చెప్పేసి. సో ఏదైతే నోటీస్ అనేది ఉందో దీన్ని మీరు డౌన్లోడ్ చేయొచ్చు. లేదు మీ యొక్క ఆన్సర్ కీ అనేది మీరు చెక్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి, ఇదే వెబ్సైట్లో లాగిన్ అండ్ రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో యూజర్ నేమ్ అండ్ దాంతోపాటు పాస్వర్డ్ ఈ రెండు ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కనుక చేస్తే మీకేంటంటే మీకు లాగిన్ అయితే అవుతుంది. మీ యొక్క డాష్ బోర్డ్లో ఏంటంటే మీరు మీ యొక్క స్కోర్ అనేది తెలుసుకోవచ్చు, మీ యొక్క ఆన్సర్ కీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎప్పుడైతే మీరు మీ యొక్క ఆన్సర్ కీ అనేది ఓపెన్ చేస్తారో మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత సీజీఎల్ 2025 సెలెక్ట్ చేసి దాని తర్వాత ఏం చేయాలి, ఆన్సర్ కీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకేంటంటే ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అలా చేయొచ్చు. సో అలా చేసిన తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్కటి కౌంట్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది అండ్ దాంతోపాటు మనం కొంచెం ఏంటంటే నర్వస్ కూడా ఫీల్ అవుతాం. సో దానికి మీరు ఏం చేయాలి, ఏదైతే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉందో ఓకేనా, ఎస్ఎస్సి తెలుగు అఫీషియల్. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. సో అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకేంటంటే ఒక బాట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. సో ఇక్కడ చూడండి ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీ స్కోర్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి. సో ఈ టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ బాట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ చేస్తారు లేదా ఫస్ట్ యూఆర్ఎల్ అనేది అడుగుతుంది. అంటే మీ యొక్క ఆన్సర్ కీ అనేది ఉంది కదా, సో మీ ఆన్సర్ కీ అనేది ఒక విండోలో ఓపెన్ అవుతుంది ఇలాగా. ఆ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన మనకి ఏంటంటే మీ యొక్క యూఆర్ఎల్ అనేది ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి ఇది కాపీ చేయండి. ఇది ఏం చేస్తారు, కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ ఎప్పుడైతే యూఆర్ఎల్ అడుగుతుందో యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేయండి. దాని తర్వాత మీ యొక్క కేటగిరీ లెటర్సే మీ యొక్క కేటగిరీ అనేది ఓబీసీ సెలెక్ట్ చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా అంటే మీరు విహెచ్ కానీ హెచ్హెచ్ కానీ ఓహెచ్ క్యాండిడేటా అంటే మీకు రిజర్వేషన్ ఇండివిజువల్గా ఏదైనా ఉందా అంటే ఒకవేళ లేకపోతే నో అని క్లిక్ చేయండి. మీ యొక్క స్కోర్ అనేది వెంటనే మీకు రావడం అయితే జరుగుతుంది. సో అది కూడా స్కోర్ కూడా ఎలాగా అంటే ఎగ్జాక్ట్లీ రీజనింగ్లో ఎంత, మ్యాథ్స్లో ఎంత, జిఎస్లో ఎంత, ఇంగ్లీష్లో ఎంత ఇలాగా. ఓకేనా. సో ఇప్పుడు మనకేంటంటే ఆన్సర్ కీ అనేది వచ్చింది. కానీ ఈ ఆన్సర్ కీ ఏదైతే నోటీస్ అనేది ఉందో ఇందులో కొంచెం మనకేంటంటే ఒక చాలా పెద్ద మిస్టేక్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎస్ఎస్సి అనేది ఇలా చేయకూడదు. సో ఇక్కడ మనకు ఏంటా ఇబ్బంది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఆన్సర్ కీస్ అనేవి ఉన్నాయో అండ్ దాంతోపాటు చాలా ఇంపార్టెంట్, ఈ ఆన్సర్ కీస్ ఎప్పుడు కూడా మనకు అవైలబిలిటీలో ఉండవు. మీరు 16th ఆఫ్ అక్టోబర్ నుంచి 19th ఆఫ్ అక్టోబర్ వరకు మాత్రమే దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి 17, 18, 19 3 రోజులు మాత్రమే, ఓన్లీ 3 డేసే. 3 డేస్ వరకే మీ యొక్క ఆన్సర్ కీస్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు ఆన్సర్ కీస్ అనేవి ఇవ్వరు. సో వెంటనే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. దీని తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ పాయింట్ నెంబర్ 5 చూడండి, క్యాండిడేట్ మే నోట్ దట్ ద సేవ్డ్ క్వశ్చన్ పేపర్ విల్ బీ స్ట్రిక్ట్లీ ఫర్ పర్సనల్ యూస్ అండ్ సెల్ఫ్ అనాలిసిస్ ఓన్లీ. అంటే ఏదైతే మీ యొక్క ఆన్సర్ కీ అనేది మీరు డౌన్లోడ్ చేశారు కదా, ఆ డౌన్లోడ్ అయిన ఆన్సర్ కీని మీరు పర్సనల్ యూస్ కోసమే యూజ్ చేయాలి. సెల్ఫ్ అనాలిసిస్ కోసమే వేరే వాళ్ళకి సెండ్ చేయడం కానివ్వండి లేదా దాంతో క్వశ్చన్స్ అనేవి క్రియేట్ చేయడం కానీ ఇలా ఏంటంటే కొన్ని తప్పులు ఏంటంటే ఎస్ఎస్సి అనేది చేస్తుంది. సో ఈవెన్ దో మీరు కనుక చూస్తే మన ఇండియాలో హైయెస్ట్ అండ్ టఫెస్ట్ ఎగ్జామ్ అయిన యూపీఎస్సీ అనేది కూడా ఏం చేస్తుంది, ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తుంది. దానిపైన డిస్కషన్స్ చేయడం కోసం ఏంటంటే అలౌ అనేది చేస్తుంది. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, ఎగ్జామినేషన్ అనేది జరుగుతున్న మధ్యలో చేస్తే తప్పు కానీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చేస్తే తప్పేముంది.
సో ఇలా ఎస్ఎస్సి అయితే చేయకూడదు, ఓకేనా. సో దాంతోపాటు ఏవైతే ఇక్కడ చూడండి, రెస్పాన్స్ షీట్ ఇంటర్వ్యూ ఆన్సర్కి విల్ నాట్ బీ అవైలబుల్ ఆఫ్టర్ ద అబౌవ్ స్పెసిఫైడ్ టైం. సో టైం తర్వాత ఇవి అవైలబిలిటీలో ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఆన్సర్ కీస్ అనేవి వచ్చేసాయి. మీ యొక్క స్కోర్ అనేది ఎంత వచ్చిందని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ అనేది చేయొచ్చు. అండ్ మీతో పాటు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క స్కోర్ అనేది ఎంత వచ్చింది అని కూడా మీరు ఏంటంటే కింద అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇలా కామెంట్ కనుక చేస్తే మీకేంటంటే ఎలా స్కోర్ అనేది వస్తుంది, అంటే 120s వస్తున్నాయా, 130s వస్తున్నాయా. అండ్ దాంతోపాటు నేను గమనించింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఈసారి ఇంగ్లీష్ వచ్చేసరికి కొంచెం ఏంటంటే టఫ్గా వచ్చింది సార్. ఇంగ్లీష్లో అంటే టీసీఎస్ పేపర్లో మేమేంటంటే అప్రాక్సిమేట్లీ 20 to 23 క్వశ్చన్స్ ఏంటంటే కరెక్ట్ అనేది చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకేంటంటే ఓన్లీ 15 to 18 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్గా చేయగలుగుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది కూడా మేబీ ఒక రీజన్ కావచ్చు, ఏదైతే మన కట్ ఆఫ్ అనేది వస్తుందో అది తక్కువ అవ్వడం కోసం. లెట్ us see కట్ ఆఫ్ అనేది ఏ విధంగా వెళ్తుంది, ఏ షిఫ్ట్ అనేది ఎంత టఫ్ ఎంత హార్డ్ అంతా కూడా మనం ఏంటంటే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఖచ్చితంగా మీ యొక్క స్కోర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ యొక్క షిఫ్ట్ డేట్ కూడా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ లవ్లీ డే అహెడ్.